విద్యుత్ సంస్థలో ఆర్టిజన్స్ను వెంటనే కన్వర్షన్ చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ములుగు రోడ్లోని ట్రాన్స్కో వరంగల్ సర్కిల్ ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్ వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని వారు కోరారు. ఆర్టిజన్ ఐక్యత, ఆర్టిజన్ ఐక్యత, ఆర్టిజన్ ఆర్టిజన్ ఐక్యత, ఆర్టిజన్ ఐక్యత, ఆర్టిజన్ ఐక్యత, ఆర్టిజన్ కన్వర్షన్, 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 P1 కన్వర్షన్, P1 కన్వర్షన్, P1 కన్వర్షన్, P1 కన్వర్షన్, ఆర్టిజన్ ఐక్యత, ఆర్టిజన్ ఐక్యత, P1 P1 కన్వర్షన్, 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 P1 ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా ట్రాన్స్కో తరఫున ఆర్టిజన్ ఉద్యోగులంతా కూడా మాకు కన్వర్షన్ అనే ఒక అంశంతో అందరికి కూడా ఈరోజు 2017లో మాకు విలీనమని ఆ రోజు అబ్జర్ప్షన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి ప్రమోషన్ లేవు, ఎటువంటి ఏది కూడా ముఖ్యమైన బెనిఫిట్స్ కూడా ఏమీ వచ్చేది లేదు. ఇప్పుడు కూడా ఒకే సంస్థలో ఒకే దగ్గర పనిచేసేటప్పుడు 2 రూల్స్ పెట్టడం అనేది కూడా చాలా అన్యాయకరమైన విషయం. వీటన్నిటికీ నిరసనగా అదేవిధంగా ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది అంటే ఒకే ఆఫీసులో పనిచేస్తాం, ఒకరికేమో బాధ్యతతో కూడా ఎంత క్రమశిక్షణగా పనిచేసినప్పటికీ కూడా మా యొక్క ముఖ్యమైన సమస్యల్ని తీర్చడానికి యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా రెస్పాండ్ కావడం లేదు. మేము ఈ మధ్య కాలంలో కూడా ధర్నా ప్రోగ్రాంలో అవి చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో కూడా మా వరంగల్ జిల్లాలోనే ఒక 3 కార్మికులు చనిపోవడం జరిగింది. అంటే ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇటువంటి పరిస్థితులు లేవు. మేము మాత్రమే ప్రాణాలకు తెగించి కూడా ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పటికీ కూడా మాకు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మాకు ఇవ్వాల్సిన సౌకర్యాలు కానీ రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఇవి కూడా అందడం లేదు. కాబట్టి మాకు గత్యంతరం లేక ఈరోజు మేము ఈ ములుగు రోడ్ ఆఫీస్ ముందు ట్రాన్స్కో వరంగల్ జోన్ మన ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు రిలే నిరాహార దీక్షలు అనేది చేయడం జరుగుతూ ఉన్నది. మేము ఒకటే అడుగుదలుచుకున్నాం యాజమాన్యాన్ని, మాకు విద్యార్హతను బట్టి మాకు ఏదైతే ప్రమోషన్లు మేమైతే అడుగుతున్నామో దానికి మీరందరూ కూడా యాజమాన్యం ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని మా యొక్క ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించాలని కూడా మేము రోడ్డు మీద గత ప్రభుత్వం పడేసింది మమ్మలను. మీరు కూడా అదే పరిస్థితి రాకుండా మా యొక్క కార్మికుని యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కార్మికుని యొక్క సంక్షేమం అనేటువంటిది ఎప్పటి నుండో ఉన్నది. కాబట్టి దాన్ని అదేవిధంగా ఉండాలంటే కార్మికుని యొక్క కొట్టకుండా కార్మికుడు రోడ్డు మీద పడకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి కార్మికుడు మంచిగుంటేనే రైతాంగానికి 24 గంటల కరెంటు ఇవ్వడం జరుగుతుంది. విద్యుత్ కార్మికుడే కారణం. ఎలాంటి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఫీజ్ ఆఫ్ కాల్ అవుతుంది, లైన్ బ్రేక్ డౌన్స్ అవుతుంది. మా యొక్క విద్యుత్ కార్మికుడే ఆర్టిజన్ కార్మికుడు చేస్తేనే ఈరోజు ఈ రాష్ట్రానికి ఈ రైతాంగం కంటనీరు పెట్టకుండా ఉంటుందంటే దానికి విద్యుత్ కార్మికుడే కారణమని ఈ వేదిక నుండి గుర్తు చేస్తున్నాం. సార్, దయచేసి మా కుటుంబాలు రోడ్డు మీద పడకుండా గత ప్రభుత్వం చేసినటువంటి విధానాన్ని కాకుండా మమ్మలను ఈ దీక్షలో కూర్చోవడం జరిగింది. దయచేసి ప్రతి ప్రభుత్వ నాయకులైనా పర్వాలేదు, మా ఆఫీసర్లైనా పర్వాలేదు, మేము చేసేది కేవలం మా కడుపు కూటి కోసం మాత్రమే చేస్తున్నాం కానీ ఎవరిని మేము కించపరచడం కోసం కాదండి. దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకొని ఈ కన్వర్షన్ కనుక చేస్తే మా ఆర్టిజన్ కార్మికుల యొక్క జీవితాలు బాగుంటాయని మేము కోరుకుంటున్నాము. కేవలం కన్వర్షన్ అనేది స్టడీకి తగ్గట్టు ఇస్తే దానికి కూడా మాకు విలువ ఉంటుంది. దానికి తగ్గట్టు మా జీవితాలు కూడా బాగుంటే మేము సంస్థకి ఇంకా ముందు కూడా మేము చాలా కష్టపడి వర్క్ చేస్తామని మా ఆర్టిజన్ కార్మికులందరి తరపున తెలపడం జరుగుతుంది. నా పేరు